మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి కాసేపట్లో తెరపడనుంది. హోరాహోరీగా సాగిన ప్రచారం మరికొద్ది సేపట్లో ముగియనుంది. ఈ నెల 20 మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మహాయుతిగా ఎన్డీఏ కూటమి, మహావికాస్ అఘాడీ కూటమిగా కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా ప్రచారాలు చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. నేటితో తెరబడబోతుంది. ఈరోజు సాయంత్రానికల్లా ప్రచారానికి పూర్తి స్థాయిలో మైకులన్నీ కూడా బంద్ కాబోతున్నాయి. పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. హోరాహోరీన చూడొచ్చు. మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కేలాపూర్ అర్నీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఈ రాష్ట్ర సరిహద్దులో పెద్ద మొత్తంలో వాహనాలకు సంబంధించిన తనిఖీలు అనేటివి కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ఎలక్షన్ అనేది చాలా హోరాహోరీగా జరిగింది. ఈసారి ప్రచారం తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కాన్స్టిట్యున్సీస్ కావచ్చు, జిల్లాల్లో ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అగ్రనాయకులంతా కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకా చాలామంది అగ్రనాయకులంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో, రాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో, తెలుగు ఓటర్లను ప్రభావితం చేసే ప్రాంతాల్లో కొంత వారి ప్రచారం అనేది చాలా పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి ఉంది. సో 20వ తేదీన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మహారాష్ట్రకు సంబంధించి టోటల్గా 9.7 కోట్ల ఓటర్లు ఉన్నారు ఇక్కడ. అందులో పురుషులు 4.93, మహిళలు 4.5 కోట్ల మహిళలు ఉన్నారు. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఒకేసారి మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్న పరిస్థితి ఉంది. సో 288 నియోజకవర్గాల్లో 234 స్థానాలు జనరల్ ఉన్నాయి, 25 ఎస్టీ కాన్స్టిట్యున్సీస్, 29 అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గాలు ఇక్కడ రిజర్వేషన్లో ఉన్నాయి. సో 2 కూటములు ప్రధానంగా హోరాహోరీగా పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీజేపీ, ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన కావచ్చు, దాంతోపాటు అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ, ఇదంతా కలిపి మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. దాంతోపాటు ఉద్ధవ్ ఠాక్రే, శివసేనకు సంబంధించి చీలిక చేయబడ్డ ఉద్ధవ్ ఠాక్రే, దాంతోపాటు ఎన్సీపీ చీలిక చేయబడ్డ శరద్ పవార్తో పాటు కాంగ్రెస్ కలిపి మహావికాస్ అఘాడీ పేరుతో 2 కూటములు బరిలో దిగుతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల్ని ప్రాంతీయ పార్టీలే కొంత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. శివసేన కావచ్చు, దాంతోపాటు ఎన్సీపీ, 2 ప్రధానమైన పార్టీలు కొంత ఇక్కడ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. సో దాని నేపథ్యంలోనే 2 జాతీయ పార్టీలు కూడా వీటితో పూర్తి స్థాయిలో ఒక అలయన్స్ ఏర్పడి ఎన్నికల్లోకి ముందుకెళ్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రచారాలు చాలా హోరాహోరీగా జరిగాయి. చూడవచ్చు, ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా ఉంది. కొంత బలగాలు, ఎందుకంటే 288 కాన్స్టిట్యున్సీస్ కాబట్టి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బలగాల్ని కూడా కొంత ఇక్కడికి ఈ ప్రాంతంలో మోహరించారు. ఏపీకి సంబంధించిన కొంతమంది అధికారులు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ఇక్కడ చెకింగ్ పాయింట్స్లో? ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? ఎట్లాంటి చెకింగ్ దాంట్లో మనకి ఏమేమి బయటపడుతున్నాయి సార్? ఇక్కడ ముందుగా ఆఫ్ చేస్తున్నాము వెహికల్స్ని ప్రతి ఒక్క వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అందులో ఉన్నటువంటి బ్యాగ్స్ కానీ, వాళ్ళు తీసుకొచ్చే ఇతర ఏవైనా సరే వాటి సామాన్లన్నీ ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. ప్రతిదీ చేసి ఏదైనా ఐడెంటిఫై ఉన్నటువంటి దాన్ని బయట తీసి దాన్ని ఏ విధంగా ఉంది, ఏంది అనేది కూడా చూడడం జరుగుతూ ఉంది. సార్, ఇది తెలంగాణ మహారాష్ట్రకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం. ఇది ఏదైనా ఎలక్షన్ సంబంధించి కొంత ప్రభావితం అయ్యే ఏదైనా అవకాశం కనిపిస్తుందా? ఇక్కడ నుంచి మద్యము, గుట్కా కానీ, డబ్బులు కానీ అట్లాంటిది ఏదైనా ప్రభావం కనిపిస్తుంది? దానికైతే అట్లాంటిది ఏం లేదు. అట్లాంటిది లేకోకుండా మేమైతే వచ్చేటటువంటి ప్రతి వాహనాన్ని ఆపుతా ఉన్నాం. అందులో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ప్రత్యేకించి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిశీలిస్తూ ఉంటే మేము ఎస్కార్ట్ చేసుకుంటూ ప్రతిదీ చూస్తూ ఉన్నాం వెహికల్. హోరాహోరీ ప్రచారం ఈ రోజుతో ముగిసిపోతుంది. సో రేపటి నుంచి సైలెన్స్ ప్రచారం జరగబోతుంది 2 రోజుల పాటు. సో అభ్యర్థులంతా కూడా కొంత టెన్షన్లో ఉన్నప్పటికీ కూడా ఓటర్ మహాశయుల్ని ఈ 2 రోజులు సైలెంట్ ప్రచారం చేస్తూ వారందరినీ కూడా ప్రసన్నం చేసుకునే పనిలో ఇక్కడ ఉన్న అభ్యర్థులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా మహారాష్ట్రకు సంబంధించి మహాసంగ్రామం అయితే ప్రచారానికి తెరబడింది. సో 20వ తేదీన ఓటర్లు, ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఏకకాలంలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలు మహారాష్ట్రలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, మహారాష్ట్ర.